నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 14, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏమిటి అన్న విషయంలో గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు కూడా వక్రగతిలో మిథునంలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము ఈ రోజు ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు సింహరాశిలో ఉండడం మూలంగా మీలో ఆత్మవిశ్వాసము, గౌరవము, నాయకత్వ లక్షణాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా ఈ యొక్క ఇంపాక్ట్ ప్రభావము మాటల్లోనూ కమ్యూనికేషన్లోనూ అయితే మంచిగా పడచ్చు, లేదంటే చెడుగానైనా పడచ్చు. ఈ విషయంలో అన్ని రాశుల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి రికవరీ ఉంటుంది. అంటే గతంలో కన్నా ఈసారి చాలా చక్కని ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కొంత భావోద్వేగమైన వాతావరణం ఉండబోతుంది. అంటే హాట్ గాను, వేడిగాను, తగాదాలు గాను, మనస్పర్ధలు గాను, గొడవలు గాను ఈరోజు ఉండబోతోంది. మీరు ఇంటి పెద్ద అయితే కనుక సంయమనం పాటించి అది తక్కువ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అదే మీరు ఇంట్లో చిన్నవారైతే కనుక కొంత ఆపే ప్రయత్నాన్ని చేయండి. అయితే ఉద్యోగంలో చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు మాత్రము కొంత డైలమాగా ఉంటారు. ఏది అనుకున్నది అవుతుందా అవ్వదా అన్న సంశయంలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సూచన అయితే కనుక మీకు ఈరోజు ధన వ్యయము ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. అనవసరమైన వస్తువులు కొనడము, అనవసరంగా ఖర్చు పెట్టడమో జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటి విషయంలో నియంత్రణ పెట్టుకోండి. అయితే మరి పరిహారంగా శివుడికి పాలాభిషేకం చేయించుకున్నా లేదా మీ అంతటా మీరు చేసుకున్నా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 73, కలిసి వచ్చే కలరు వెండి రంగు అంటే సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల అత్యంత శుభదినము. ఈరోజు మీకు లక్కీ డే, గోల్డెన్ డే అని చెప్పొచ్చు. ఏ పనిని వాయిదా వేయకండి. అన్ని పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. గౌరవము, ఆదరణ, ధైర్యము పెరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. పెట్టుబడులకు కానీ, లేదా కొత్త ఉద్యోగం మారడం కానీ, లేదా ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవడం కానీ, భూమి కొనుక్కోవడం కానీ, ఇలా మీరు ఏ ప్రయత్నం ఈరోజు చేసినా సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశం ఉంది. ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. 93% మీకు అదృష్ట శాతంగా ఈరోజు గోచరిస్తోంది. అయితే కొత్త పనులు మొదలు పెట్టేందుకు ఈరోజు శ్రీకారం చుట్టండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రోజంతా మీకు ద బెస్ట్ డే అని చెప్పొచ్చు. కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి. ఆ పరిహారంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము ఇందాక చెప్పినట్టుగా 93, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉన్నప్పటికీ మీలో ధైర్యం పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పనుల్లో ఆలస్యం ఉన్నప్పటికీ ఈ రోజు చివరిలో మీ చేతికి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక ఎవరైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, లేదా ప్రామిసరీ నోట్ల మీద తయారు చేసేటప్పుడు కానీ, సంతకాలు పెట్టేటప్పుడు కానీ, ఇలా ఏదైనా డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు, సేల్ డీడ్లు రాసేటప్పుడు కానీ కొంత 1-2 సార్లు చెక్ చేసుకోండి. తప్పులు దొరికే అవకాశము, ఆ తప్పులు కూడా మన కంటికి కనిపించకుండా ఓవర్లుక్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. 2-3 సార్లు చదువుకోండి లేదా చదివించుకోండి. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. అదృష్ట శాతము 70 గాను, కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలరు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము.